ఆర్సీబీ 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 ఈ మాట మనకు గత 2 రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది. దానికి కారణం 18 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారి ఐపీఎల్ మ్యాచ్ని విన్ చేసి మనకు చూపించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం మెయిన్గా విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ మాత్రమే. అయితే ఇదంతా చాలా బాగుంది, కానీ ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరగడం కూడా బాగుంది. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసుని ఎంతో కలిచివేసింది. అదేంటంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట. అయితే ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, మరి ఎంతోమంది కూడా గాయపడ్డారు. అయితే ఇది చాలా హృదయ విదారకమైనది. ఎప్పుడైతే యూట్యూబ్లో నేను కూడా మీ అందరిలాగే ఆ పేరెంట్స్ ఎవరెవరైతే వాళ్ళ పిల్లల్ని కోల్పోయినప్పుడు వాళ్ళ పడ్డ బాధ ఇప్పటికీ కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంది. ఎందుకు మనం ఇంకా ఈ విషయంలో వెనకపడి ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ మీద పిచ్చి అభిమానం ఏంటి అనేది అర్థం కాదు. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ అంటే సినిమా యాక్టర్లు కానీ, అది వాళ్ళ జాబ్. ఫ్యాన్స్గా ఉండడం తప్పులేదు, కానీ దూరం నుంచి ఎంజాయ్ చేయాలి. కానీ ప్రతిసారి ఇట్లా తొక్కిసలాటలో మరణించి తల్లిదండ్రులతో క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళల్లో కనీసం ఒక్కరి ప్రాణమైనా సెలబ్రిటీస్ తిరిగి తేగలరా? అటువంటి వాళ్ళ కోసం ఎందుకు ఈ తొక్కిసలాట? వేరే కంట్రీలో సెలబ్రిటీస్ నార్మల్గా మనలాగే తిరుగుతుంటారు, ఎందుకంటే అక్కడ ఉన్న జనాభా పట్టించుకోరు. కానీ మన కంట్రీ ఇంకా డెవలపింగ్గా ఉండడానికి కారణం ఇదే. మన మైండ్ సెట్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా ఆ కాలంలోనే ఆగిపోయాము. సెలబ్రిటీస్కి ఏముంది, వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక ప్రాణం పోయిందంటే ఒక కుటుంబమే పోయినట్టు. అది ఎందుకు మనలాంటి మిడిల్ క్లాస్ జనాలు అర్థం చేసుకోవట్లేదు? ఇంతమంది స్టాంపేడ్లో చనిపోయారు. ఒక్కరైనా రిచ్ పర్సన్ ఉన్నారా? గొప్పవాళ్ళు ఉన్నారా? వాళ్ళలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి విషయాల్లో దూరంగా ఉంటారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే అన్నిట్లో ముందరుంటారు. ఇలాంటి విషయాలు ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రతిసారి గవర్నమెంట్నో లేదా ఆ సెలబ్రిటీనో దండించడం లేకుంటే విమర్శించడం తప్ప మనలో తప్పుందని ఎప్పుడు తెలుసుకుంటారు? సెలబ్రిటీస్ కూడా మనలాంటి మనుషులనే తెలుసుకోండి. వాళ్ళ కోసం మన ప్రాణత్యాగం చేసే అంత ఇది ఎవరికి లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టాంపేడ్లో చిన్నపిల్లలు కూడా చనిపోయారు. అసలు ఆ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులను ఏమనాలి? ఒకప్పుడు ఇలాంటి క్రౌడెడ్ ఏరియాలో మగవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు ఎక్కువ. ఆడవాళ్ళు కూడా చనిపోయారు. అసలు సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పట్లేదు, సెలబ్రేట్ చేసుకోండి, కానీ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఇంకో ఇన్సిడెంట్ కూడా, అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ రిలీజ్ అప్పుడు కూడా ఇలానే జరిగింది. ఒక లేడీ చనిపోయారు. అందరు అల్లు అర్జున్ని బ్లేమ్ చేశారు. నేను ఆయన్ని సపోర్ట్ చేయట్లేదు, కానీ అసలు ఆ లేడీ ఎందుకు ఆ పిల్లల్ని తీసుకురావాలి? చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఆమె తప్పు కూడా ఉంది కదా. చిన్నపిల్లల్ని తీసుకొని ఎందుకు రావాలి? సెలబ్రిటీస్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఎన్నో చేస్తారు, కానీ దాంట్లో మనము ఒక గొర్రెల్లాగా ఉండకూడదు. అప్పుడు కూడా ఇలానే జరిగింది. అందరు మర్చిపోయారు ఈ ఇన్సిడెంట్ గురించి, కానీ సఫర్ అయ్యేది ఎవరు? ఆ ఫ్యామిలీలోని తన భర్త, తన బిడ్డలు మాత్రమే లాస్ట్ వరకు సఫర్ అవుతారు. అది ఎందుకు జనాలు మర్చిపోతున్నారు? అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఏ జనాలైతే పొగిడారో అదే జనాలు ఆయన్ని విమర్శించారు కూడా. ఎందుకు ఇట్లా 2 ఎక్స్ట్రీమ్స్? ఎందుకు ఒక మనిషిని ఆకాశం మీద ఎత్తిపెట్టాలి? అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఆ మనిషిని తోసేయాలి? సెలబ్రిటీస్కి ఎందుకు అంత సీన్ ఇవ్వాలి మన లైఫ్లో? ఏదో మూవీ చూసామా, ఆ 3 గంటలు ఎంజాయ్ చేసామా, సంతోషంగా బయటికి రావాలి, అప్పటితో మర్చిపోవాలి. అంతేగాని దాన్ని క్యారీ చేయకూడదు లైఫ్లో ఏ సినిమా కూడా. ఇలా ప్రాణం పోయిన తర్వాత ఎంత సెలబ్రిటీస్ ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి తీసుకురాగలమా? ఇంత పిచ్చిగా సెలబ్రిటీస్ని ప్రేమిస్తున్నారు కదా, అలానే మీ ఫ్యామిలీస్ని ప్రేమించండి, బాగుపడుతుంది సొసైటీ. అలానే మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మంది ఓల్డేజ్ హోమ్స్లో ఏడుస్తున్నారు, అవి లేకుండా పోతాయి. మీ పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ భార్యను ప్రేమించండి, మీకు మంచి లైఫ్ ఇస్తుంది. మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించండి. అంతేగాని మీరెవరో తెలియని సెలబ్రిటీ కోసం మీరు ఇంత పరితపించకండి. మీకోసం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి, ప్రతి రూపాయి సేవ్ చేసి, మీకు ఫ్యూచర్ కోసం కష్టపడే మీ తల్లిదండ్రులే సెలబ్రిటీలు మన లైఫ్లో. మన తల్లిదండ్రులే మన సెలబ్రిటీస్. అలాగే తన ఫ్యామిలీని వదిలేసి మన కోసం జీవించే భార్య మన జీవితంలో సెలబ్రిటీ. ప్రతి రూపాయే మన కోసం ఖర్చు పెట్టే భర్తే మన సెలబ్రిటీ.
అలానే మన బ్లడ్ని పంచుకొని పుట్టిన మన పిల్లలే మన సెలబ్రిటీస్. అంతేకాని ఎవరో ముఖం తెలియని వాళ్ళకేంటి మన లైఫ్లో ఇంత సీన్. అసలు ఇంకా చెప్పాలంటే మన కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప సైంటిస్టులు వాళ్ళు సెలబ్రిటీస్ అంటే, వాళ్ళు గొప్ప వాళ్ళంటే. అలానే రాజ్యాంగం రచించి అలానే ఎంతోమంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ల కోసం పాటుపడిన బిఆర్ అంబేద్కర్ గారు సెలబ్రిటీ అంటే. అలానే మన దేశ ప్రజల యొక్క స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరు వాళ్ళు సెలబ్రిటీస్ అంటే. అంతే తప్ప మనకు సొసైటీకి ఏమీ హెల్ప్ఫుల్ కానీ ఈ సెలబ్రిటీస్ కాదు. సెలబ్రిటీస్ అంటే అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది. జై హింద్.